మరి ఈ దినమున మనము యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేర్లలో ఎన్నో పేర్ల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నామా? ఎన్ని? 4వ పేరు. ఏంటి ఆ పేరు? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అనగా మనకు తెలిసిన భాషలో అర్థం మనం ఏమనుకుంటామంటే నిత్యము జీవిస్తూ ఉంటాడు కాబట్టి నిత్యుడగు తండ్రి అని మనం అనుకుంటూ ఉంటాం, అవునా కదా? కానీ నిత్యుడగు తండ్రి అన్నటువంటి ఆ పేరుకి అసలు మెయిన్ థింగ్ ఏంటి? మనం అనుకున్న అర్థం ఒకటి ఉంది, అయితే అసలు మెయిన్ థింగ్ ఏంటి అనేది మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాము. మొదటగా చూడమ్మా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూడమ్మా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడినైతేనే గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మనం గమనిస్తే కనుక యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. నిత్యుడగు తండ్రి అన్నటువంటి ఆ పేరుకి మొదట ఒక అర్థం మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదటి వాడు, అలాగే కడపటి వాడు, జీవించువాడు. తర్వాత అంటే నిత్యము జీవించేటటువంటి వాడై ఉన్నాడు. అయితే మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. ఎందుకు సజీవుడిగా ఉన్నాడమ్మా? చూడండి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే మరణించినటువంటి వారు ఇక మరలా పైకి రావడం అవకాశం ఉందా? లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, అవన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నవి కాబట్టి నేను జీవించువాడనై ఉన్నాను, సజీవుడనై ఉన్నాను అంటూ. ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే నేను మొదటి వాడిని అన్నాడు, కడపటి వాడిని అన్నాడు, జీవించువాడను అన్నాడు. మరి మృతుడనైతిని అని అన్నాడు. మృతుడనైతిని అన్నాడు, ఓకేనా? మృతుడనైతిని కానీ మరలా ఏం చెప్తున్నాడమ్మా? ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. మరి మృతి పొందారంటున్నాడు, మరలా సజీవునిగా ఉన్నాడు. మొదటి వాడిని అంటున్నాడు, కడపటి వాడిని అంటున్నాడు. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనే అంటున్నాడు, మధ్యలో ఉన్నటువంటి జీవం కూడా ఆయనే అంటున్నాడు, అవునా? ఆయనను కూడా మృతుడనయ్యానంటున్నాడు. ఎందుకు అయ్యాడు మృతుడు? ఎందుకు అయ్యాడు? ఇప్పుడు మనం రక్షణ తీసుకునే వాళ్ళగా ఉంటుంటాం, రక్షణ తీసుకున్న వాళ్ళు, అవునా? మనకు రక్షణ ఇచ్చేటప్పుడు అంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? మనల్ని వెనక్కి నీటిలో పూర్తిగా ముంచేసి మళ్ళా పైకి తీస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం? మనం ఈ లోకపరమైనటువంటి జీవితాన్ని కలిగిన మనము, పాపదోష ఆరోపణలు కలిగిన మనము, నిత్యరాజ్య వారసులు అవ్వడానికి అవకాశం లేని మనము ఈ లోకంలో మృతి పొందుతూ ఉన్నాము. సజీవునితో పాటు తిరిగి మనము లేపబడుతూ ఉన్నాం. అంటే మనం ఏం జరిగిందని అక్కడ ఈ గ్యాప్ లో ప్రక్షాళన జరిగిందని అర్థం. అర్థమైందా? నీ కొరకు మనం ఎప్పుడైతే ముచ్చబడ్డామో అప్పుడు మృతి పొందారంటున్నాడు మృతుడనైతిని గాని ఇదిగో మనం లేచిన వెంటనే యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. అయితే యుగ యుగములు సజీవుడుగా ఉండాలి అంటే మృతుడనైన తరువాత మరలా మృతి పొందించేలాగా మనం ఉంటే సజీవుడుగా ఉంటాడమ్మా. ఉంటాడా? అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, మనం నిత్యము మృతి పొందేవారమే కదా? నిత్యము మృతి పొందాల్సిన వారమా కాదా? మనం ఏదో ఒకటి మన దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక పనులు చేయటమో, కార్యకలాపాలు చేయటమో, ఆ తలంపులు చేయటమో, ఆలోచించడమో, ఆచరణ చేయటమో, క్రియారూపం చేయటమో, ఏదో ఒక విధానంలో మనం ఏం చేస్తున్నాం? నిత్యము మృతి పొందవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. ఏమా? నిత్యము మృతి పొందుతున్నాము, మరలా సజీవులుగా ఉంటూ ఉన్నాం. ఎలా సాధ్యం? నిత్యుడగు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన మృతిని ఆయన తీసుకుంటున్నాడు.
ఆయన జీవాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. అర్థమైందా? అందువల్ల మనం సజీవులుగా ఉన్నాం. అందుకే చెప్తున్నాడు. ఎందుకు అంటే క్లియర్గా మనకు బాగా క్లియర్గా తెలియాలి అంటే కనుక చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయను. ఎవరు కడపటి ఆదాము? ఎవరమ్మా? యేసు ప్రభువారు. మనం ఇందాక చదువుకున్న లేఖనాన్ని నేను చదువుతాను, ఉందండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని. ఎందుకు మృతుడనయ్యాను? ఇందు విషయమై. ఏంటి ఆ విషయం? చూడండి, ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. జీవించు ప్రాణి, యుగయుగాల జీవితం కాదు, మరలా జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కానీ కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఉన్నాడు. అర్థమవుతుందా? మొదటి ఆదాము కడపటి ఆదాము. మొదటి ఆదాముకి ఏముంది? జీవించే ప్రాణమే ఉంది, జీవించు ప్రాణం. ఆ ప్రాణాన్ని ఏం చేశాడు? మొదటి ఆదాము తృణీకరించాడు కదా. పాయింట్ అర్థం కదా మీకు? చూడండి, మొదటి ఆదాము ఏమైనదమ్మా? ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. అంటే జీవించు ప్రాణి అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ జీవించే ప్రాణే. ఓకేనా? అయితే ఎక్కడ అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడ జీవిస్తారు? అయితే దేహంతో కలిగి ఉంటే ఈ భూమి మీద జీవిస్తారు, ఈ లోకంలో. అవునా? నిత్యరాజ్యానికి వారసులమైతే పరలోకమందు జీవిస్తాం. అవునా? లేకపోతే నరకాగ్ని అందు జీవిస్తూ ఉంటాం. అంటే జీవించు ప్రాణే, మనం కూడా జీవించు ప్రాణులమే. అయితే జీవింపజేయు, అర్థమవుతుందా? జీవింపజేయు ఏమై ఉన్నారు? ఆత్మ అయి ఉన్నాడు. ఎక్కడ జీవింపజేస్తాడు ఆయన? ఎక్కడ జీవింపజేస్తాడు? నిత్యరాజ్యంలో. అర్థమవుతుందా? జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు. జీవింపజేయు ఆత్మ అంటే ఎలా ఉంటుందమ్మా? ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటుంది కదా. అవునా కదా? ఇప్పుడు ఏదైనా మనము ప్రాణం లేని దాన్ని ఒకదాన్ని తీసుకుంటాం, అది ఎప్పుడు ఒకలాగే ఉండేదాన్ని. ఒక ఐటమ్ ఏదైనా ఒకదాన్ని తీసుకోండి, ఎప్పటికీ వాడిపోదు, ఎప్పటికీ అంటే దాని జీవాన్ని పోగొట్టుకోలేకపోయి. అది ఎలా ఉంటుంది? ఎప్పుడు మనం పక్కన కట్ చేసుకున్నా కూడా మరలా ఏం చేస్తుంది? పూర్తి. మనం దీన్ని చూడండి అమ్మా, బల్లిని చూడండి. బల్లి తోక కట్ చేసుకుంటాం, తెలుసా మీకు ఆ విషయం? మనం ఏమనుకుంటామంటే, మన కర్ర పట్టుకుని ఎప్పుడు పడి దాన్ని కొడతా ఉంటే కర్ర తగిలి తోక దిగింది అనుకుంటాం. అలా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాస్తవానికి బల్లి ఏం చేస్తుంది? దాని తోకను అదే కట్ చేస్తుంది. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి తోకను నోటితో పట్టుకుని కట్ చేయదు. అది ఏదైనా వెంటబడుతున్నప్పుడు అది పరిగెడుతూనే దాని తోకను విడిచేస్తుంది. విడిచేయగానే ఆ తోక ఏం చేస్తుంది? గిలగలా కొట్టుకున్నప్పుడు దాన్ని చంప చూసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ తోక వైపు తిరుగుతుంది. ఎందుకంటే గిలగలా కొట్టుకుంటుంది కదా, ఆడ తిరుగుతుంది. అందుకని దాని ప్రాణ రక్షణకే అది అలా చేస్తున్నాం. మరలా తోక దానికి పెరుగుతా పెరుగుతుంది కదా. అంటే అక్కడ ఏముంది? దాని తోక భాగంలో జీవం ఉంది. అంటే మన జీవంతో పోల్చట్లా, నేను జస్ట్ మనకు అర్థమవడానికి చెప్తున్నా. మరలా మనకు దేవుడిచ్చే జీవం ఒకటే, బల్లికున్న జీవం ఒకటేనా అని మాట్లాడుతుంది. ఓకే, ఆ యొక్క విధానం. ఎందుకంటే దానికి కట్ అయిపోయింది, మరలా దాని తోక పెరుగుతుంది. కానీ మన వేలు కానీ కాలు కానీ కట్ అయితే మళ్ళీ పెరుగుద్దమ్మా? అలాగే యేసు ప్రభు వారు మనము కట్ అయిపోయే వారుగా ఉండగా మనల్ని జీవింప చేసేటటువంటి విధానాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మన కొరకు నిత్యుడైన తండ్రి అయినాడు, నిత్యుడైనటువంటి దేవుడు అయినాడు. అర్థమవుతుందా? ఎందుకు అంటే మరణ పాత్రులమైన మనం ఆ మరణాన్ని నేను తీసుకుంటాను, నా జీవాన్ని మీకు ఇస్తాను. జీవించే విధానం అంటే నిత్యము జీవించడమా కాదు? అవునా కాదు?
ఇప్పుడు నిత్యము జీవించడం కాకుండా ఉంటే, మీతో ఒకరు చెప్పారు, ఒక మాట అడిగారు, అమ్మా మీరు బ్రతుకున్నారని నిత్యము భోజనం చేయాలి అన్నారు. నిత్యము భోజనం చేస్తారా చేయరా? అసలు నిత్యము చేస్తున్నా చేయట్లేదా చెప్పండి. చేస్తున్నారు. మనం ఈ పదాన్ని కొన్ని చోట్ల చాలా వాడతాం, విరివిగా వాడుతుంటాం. ఎట్లా అంటే ఎవరు పిల్లలు మన పిల్లలే, అమ్మా ఈరోజు నేను స్నానం చేయలేదమ్మా అంటే అంటే చేయబుద్ది అంటే నిన్న రేవులా నిర్ణయం చేశారుగా అంటారు కొందరు. నిన్న రేవులా ఈరోజు తినవా రేపు తినవా? అలాగే స్నానం కూడా నిన్న చేసినా ఈరోజు చేసినా రేపు ప్రతిరోజు చేయాల్సిందే. అదే నిత్యకృత్యమై ఉన్నది అది. అయితే అలాగే యేసు ప్రభు వారి యొక్క విధి నిత్యము నిన్ను నన్ను మనందరినీ జీవింప చేసేది ఉన్నది. నిత్యము జీవింప చేయాలంటే ఆయన నిత్యము ఏం చేస్తూ ఉండాలి? మనల్ని ఏం చేస్తూ ఉండాలి? నిత్యము మనల్ని జీవింప చేయాలి అంటే ఆయన నిత్యము ఏం చేస్తుండాలి మనల్ని? చూడండి 121వ కీర్తన 121వ కీర్తన 3-4 వచనాలు చూడండి. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు ఏం చేయడు అంటే అర్థమేందమ్మా? అంటే అర్థమేంటి? కునుకడు అంటే అర్థమేంటి? నిద్రపోడు. ఇంకేమైనా అర్థం ఉందా? నిద్రపోడు. అవునా? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరలా నిద్రపోడు అన్నారు కదా. కునుకడు నిద్రపోడు ఏంటి మరలా? ఏంటి అర్థం? కునుకడు అంటే ఏంటంటే కనీసం మనం ఎక్కడన్నా ఇక్కడే ఉన్నాం అన్న వాక్యం చెప్తా ఉంటే ముంచుకొచ్చేస్తుంటుంది, పెను ప్రమాదం. అన్న బైబిల్ చదువుతున్నప్పుడు లేదా అటు తిరిగినప్పుడు వెంటనే ప్లానెట్ లేస్తాం, ఏమా లేదా చూస్తానే అట్లా పడిపోతాం కదా. అంటే రెప్పపాటు నిద్ర అనమాట, జస్ట్ అట్లా. అది కూడా వేయనంటున్నాడు దేవుడు. ఎందుకు? కాపాడుటకు. అర్థమైందా? కాపాడుటకు కునుకడు నిద్రపోడు అంటే విశ్రాంతి తీసుకోడు. మనమైతే ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే ఎవరు? ఎవరమ్మా? ఎవరు హౌస్ వైఫ్స్ అంటే? కుటుంబ సభ్యులు, ఇంటి భార్యలా? సభ్యులందరూ. ఎవరు? సభ్యులందరూ, ఇంట్లో సభ్యులు. మీరు హౌస్ వైఫ్స్ కాదా? గృహిణులు మీరే. ఉదయం అంటే పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 దాకా ఇంటి పనులు చేసుకుంటూ ఉండేవారు చాలా మంది ఉన్నారు. వారు సైతం కూడా ఏం ఆలోచిస్తారంటే రెస్టే లేదు అని చెప్పి మధ్యాహ్నం 10 నిమిషాలు అరగంట నిద్రపోవడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకుని మధ్యలో నిద్రపోయి మళ్ళా లేచి వారి పనిని వారు కొనసాగిస్తూ ఉంటారు. అవునా? మరి వారింటి పనే అది, పక్కింటి పని కాదు. అదే పక్కన వాళ్ళ పనులు చేయాలంటే చేస్తారా? ఏదో ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. కొద్ది రోజులు చేయబడి ఎవరు చేస్తారు? ఎవరైనా అప్పుడు చేయాలి, విసుక్కుంటారు. ఇంకా ఏం చెప్తారంటే అసలు నాకు రెస్టే లేకుండా పోతుంది, నా పనే కాకుండా వారి పని నేను ఎట్లా చేయాలి అని చెప్పి ప్రతి గ్రూపులు వస్తున్నారని చెప్పి విసుక్కుంటారు. చేస్తాం, విసుక్కుంటా చేస్తాం, అట్లా చేస్తూ ఉంటాం. కానీ చూడండి, నీ పాదములు తొట్టిల్లనియడు, నిన్ను కాపాడు వాడు కునుకడు. అలాగే ఇజ్రాయేల్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు. ఇజ్రాయేల్ అంటే ఎవరి వల్ల? వాళ్ళు వేరే దేశస్తులే ఉన్నా, మనం కాదు, మన భారతీయులు. ఇజ్రాయేల్ నివసిస్తున్నారు, ఇజ్రాయేలీలు. వారి గురించి చెప్పాడు కానీ మన గురించి అట్లా. అంతేనా? అసలు ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవునితో పోరాడి గెలిచిన నరుడు. దేవునితో పోరాడి గెలవడం అంటే ఏంటి? అయ్యా నేను సినిమాకి వెళ్తానంటే వెళ్ళే తీరుతా అని చెప్పి సినిమాకి వెళ్ళి వచ్చేవాడు కాదు. లేదనుకో
అయ్యా అదిగో వాడిని కొట్టే వస్తా కొట్టి తీరతా అనేవాడుగా దేవుడితో గెలవడం అంటే దేవుని కృపను గెలుచుకోవడం, దేవుని ప్రేమను గెలుచుకోవడం, ఆయన నిత్యము మన వెన్నంటి ఉండులాగిన మనం ఆయన హృదయాన్ని గెలవడం. అర్థమవుతుందా? అలా గెలవబడ్డటువంటి నరుడు ఇజ్రాయేలుగా పేరు గలుస్తాడు. అర్థమైందా? ఇజ్రాయేల్ అంటే ఇప్పుడు ఎవరు? పోరాడి గెలవగలిగిన వారమైతే మనమే. అర్థమైందా? ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఎందుకంటే నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడింది కదా. నిత్యుడగు తండ్రి అని నిత్యము కూడా మెలకువగా ఉండేవాడు. అర్థమైందా? ఈ క్షణాన మన పక్కన ఉండుంటాడు. ఏం చేస్తుంటాడు? ఉండి చేరి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అనేకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంటుంది. బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. వాక్యం చెప్తున్నా కూడా బ్రెయిన్ ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. లేదంటే ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఆలోచిస్తుంటుంది, ఏదైనా బాధ ఉంటే దాని గురించి ఆలోచిస్తుంది బ్రెయిన్. ఓకేనా? ఆ సమయంలో అలా ఆలోచిస్తున్నప్పుడు నీకు సమాధానం చెప్పుటకు నీ పక్షాన నీ ప్రక్కనే కూర్చొని నీకు వివరిస్తూ ఉంటాడు. ఎందుకని? నిత్యుడగు తండ్రి కదా. మా నిత్యుడగు తండ్రి అంటే నిత్యం అంటే రోజుకి 24 గంటలు ఏదో ఒక గంట అని కాదు అర్థం. నిత్యం అంటే అనుక్షణం, ప్రతి క్షణం జీవిస్తూ జీవింప చేయొచ్చు, నిన్ను తొట్టిల్లనీయకుండా నిన్ను కాపాడుచు, కునుకక నిద్రించక విడువక ఎడబాయక కాచి కాపాడే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రి. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఎందుకు కునుకడు నిద్రించడు అంటే కనుక చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. నీకు తెలియలేదా? ఆయన కార్యాలు ఎన్ని చూసుంటాము, మన జీవితాల్లో చూసుంటాము, ఎదుటివారి జీవితాల్లో చూసుంటాం, మన యొక్క సహోదరుల జీవితాల్లో కూడా మనం చూసి ఉంటాం. మరి మనకు తెలియలేదా? మనం వినలేదా? వినలా? దేవుని గొప్ప కార్యాలు వినలా? చూడలా? తెలుసుకోలా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆ దేవుడే నిత్యుడగు తండ్రిగా ప్రభు అయిన యేసు ప్రభువారిగా ఈ లోకానికి నిన్ను నిత్యము జీవింపజేయు ఆత్మగా ఉంచుటకు వచ్చిన గొప్ప దేవుడు. మనం ఏం చేస్తుంటాం అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధిస్తుంటాం, ఆయనకే పరీక్షలు పెడుతుంటాం. అర్థమైందా? ఎలాంటి పరీక్షలు తెలుసా? ఏదో అవకాశం లేదు, జరగని దానిలో మనం చెప్పుకుంటాం, ఇది జరిగితే నువ్వు ఉన్నావు, నేను నమ్ముతాను. లేకపోతే లేదయ్యా, నీకు నాకు అంతే, అంత అయిపోయింది, నేను మందిరానికి రాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. అంటే ఇప్పుడు నిన్ను చర్చికి తీసుకురావడానికి, లేదంటే నిన్ను ఆయన ఆరాధించేలా చేసుకోవడానికి ఆయన ఏంటి అనేది నిరూపించుకోవాలి దేవుడు. నిరూపించుకోవాలి దేవుడు. నిరూపించుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. ఎందుకంటే నీవు భోజనం చేస్తే నీకు శక్తి వచ్చింది అని నీవు నిరూపించుకోవాల్సిన అవసరం భోజనానికి లేదు. అవునా? బలమైన ఆహారాన్ని అక్కడ పెట్టి నిన్ను తింటే నాకు బలం వచ్చిందా, నాకు శక్తి వచ్చిందా, నిజమా? చూపించుద్దా? అది ఏమంటది? తింటే తిని లేకపోతే లేదు. నువ్వు చూపిస్తే కానీ నేను తిన్నాను చెప్పి వారమైనా 10 రోజులైనా నెలైనా దాన్ని ఆడ పెట్టుకొని చూస్తా ఉన్నాను అనుకోండి, ఏమన్నా కోడిని కట్టేసి తెల్లారు ఒక ఆయన కలెక్టర్ అయ్యే ఆయన పిచ్చి పెట్టిపోతాడు. అంతే కదా? రుచి తెలుస్తుందా? అందుకే కదా
ఒకరు మరి ఒక విశ్వాసి ఒక పాట రాశారు కదా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మరి రుచి చూడకుండా మనం ఎలా తెలుసుకుంటాం? నిత్యము నిన్ను నడిపించుటకు, నిత్య బలము నీకు ఇచ్చుటకు, నిత్య జీవము నీకు ఇచ్చుటకు, నీకు వెన్నంటి ఉండి నడిపించుటకు, ఆయన కునుకక నిద్రించక ఉంటే, ఆయన్ని మనం శోధించేవారుగా ఉంటున్నాం కదా, అవునా? అలా మనం ఉండకుండా ఆయన యొక్క కృపలో మనం భద్రపరచబడిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారికి నిత్యుడగు తండ్రి అని పెట్టబడ్డ పేరు ఈజీగా ఏదో అలా చేసి పెట్టేసింది కాదు. ఎందుకు నిత్యుడగు తండ్రిగా ఆయన పేరు పెట్టబడిందో మన కంటిన్యూషన్లో వస్తుంది. అందుక ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ట్రైలరే చూసుకుంటున్నాం. మనల్ని చేయబడి నడిపిస్తాడు దేవుడని, మనల్ని నిత్యము ఆయనతో పాటు జీవింపజేస్తాడని చెప్పేసి, మరణపు పాతాళం యొక్క తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనల్ని పోనివ్వడని చెప్పేసి, మనల్ని కాపాడుతాడు కాబట్టి ఆయన కులుకుడు నిద్రించడని చెప్పేసి, మనల్ని సంరక్షిస్తాడు కాబట్టి ఆయన మనం శోధించకూడదని చెప్పేసి, మనమంతా కూడా అవుట్ఫిట్ ట్రైలర్ చూసుకుంటూ ఉన్నాం. అర్థమైందా? మెయిన్ ఉంది, మనం వెళుతూ ఉన్నాం మెయిన్లోకి. సరే, అలాగే చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండమ్మా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుడు. దేవుణ్ణి కాదు మనం శోధించాల్సింది, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. అందుకనే చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. నిత్యుడగు తండ్రి అని యేసు ప్రభు వారికి పేరు పెట్టబడుతుంది. ఓకేనా? సెకండ్ మనం చూసుకున్న దాంట్లో తండ్రి, నిత్యుడగు తండ్రి అని మనం నిత్యుడు అయినటువంటి దేవుని గురించి చూసాం. ఇప్పుడు నిత్యుడగు ఆత్మ చూస్తున్నాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మూడుగా, ఒకటి తండ్రిగా, ఒకటి కుమారుడుగా, ఒకటి ఆత్మగా ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదట నిబంధన ఏర్పరిచినప్పుడు తండ్రిగా ఉన్నాడు, నిబంధనని పాటించే విధంగా చేయుటకు కుమారుడుగా వచ్చాడు, నిబంధనని విడిచిపోకుండా ఉండుటకై మనస్సాక్షిని శుద్ధి చేయుటకై ఆత్మగా వచ్చి ఉన్నాడు. అర్థమైందా? చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము నిత్యము కార్చబడుతూ ఉంది. నిత్యము ఎందుకు కార్చబడుతుంది? అప్పుడెప్పుడో 2024 సంవత్సరాల క్రితం కదా జరిగింది. మీరేంది నిత్యము అని చెప్తున్నారు? కార్చేసి అయిపోయింది కదా, కార్చేసి అయిపోయింది కదా అంటారు. బాగానే ఒక చిన్న సింపుల్ లెక్క ఒకటి చెప్తారు. 2024 సంవత్సరాల క్రితం ఒక గొప్ప ధనవంతుడు ఏం చేశాడంటే, అతనికి చాలా వేల కోట్ల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తి ఉంది. అతను ఏం చేశాడంటే, అతని యొక్క ఆస్తినంతా కూడా ఒక విధానంతో ఒక ట్రస్టీ లాగా ఒక దస్తావేజు రాశాడు. ఎట్లా రాశాడంటే, నా తర్వాత తరం వారు ఇంత ఖర్చు పెట్టాలి. అర్థమైందా? మా సైలెంట్ ఉన్నాం. ఇంత ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టినది అభివృద్ధి చెందితేనే మరలా అతనికి ఖర్చుకి ఇవ్వాలి. బాగా గమనించండి. కొంత అతనికి అంటే తర్వాత వారికి కొంత రాశాడు. అతనికి వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తుంది. దాంట్లో ఏం చేశారు? కొంత భాగమే రాశాడు. దీన్ని అభివృద్ధి పరిస్తేనే మరలా అతనికి ఇవ్వాలి, లేకపోతే అతనితో దాన్ని ఆపేసి
తన తరువాత తరానికి ఇవ్వాలి అని చెప్పి ఒక దస్తావేజు రాశాడు. ఓకే, ఆయనకు ఉన్నటువంటి దాన్ని ఆ కొద్ది భాగాన్ని కదా రాశాడు. పోగొట్టుకుంటే ఇక దాంతో అతనికి ఇవ్వకూడదు, తర్వాత వారికి ఇవ్వాలి. సంపాదించుకుంటే అతన్ని కంటిన్యూ చేసేలాగా అతనికి ఇస్తూ వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అవునా? అలాగే అదే విధంగా ఆయన రాసినటువంటి ఆ యొక్క విధి విధానంలో ఆ కొద్ది భాగం అనేది రక్షణ అనుకోండి. రక్షణను నీవు నిలబెట్టుకుంటే ఆ రక్షణ చేత అభివృద్ధి చెందబడుతున్నావు. ఆ తర్వాత తరానికి ఏమైపోతుంది? మిగతాది క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? మనం ఎంత చెప్పుకున్నాం? లక్షల కోట్లు చెప్పుకున్నాం ఆస్తి. అందులో రాసింది కొంతే, కొద్ది కాదు, కొంత. అంటే ఒక్కో లక్షల కోట్లలో ఒక 10,000 రాశాడు. అప్పుడు ఎన్ని తరాలకు వస్తుంది? ఎన్ని తరాలకు వస్తుందమ్మా? తరతరాలకు వస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లే ఏర్పడి దాన్ని 10,000 కింద డివైడ్ చేస్తే అది చాలా అయిపోతుంది, చాలా జనరేషన్స్కి వస్తుంది. ఇప్పుడు సమృద్ధి అంటే వాళ్ళు పెంచింది మరలా దీంట్లో జమ అయిపోతూ ఉంటుంది కదా, అయిపోతూ ఉంటుంది కదా. అలా ఆ యొక్క పెద్ద ఆయన రాసిన దస్తావేజు తన యొక్క కుమారులు ఇక జీవితకాలం అది అట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా ఆగే అవకాశం ఉండదు. ఎందుకని? కొంత ఇచ్చారు, ఆ కొంతని వృద్ధి చేయలేకపోతే ఇంక వారికి ఇచ్చేది లేదు, తర్వాత వారికి సిద్ధపరచబడింది కదా. అలాగే యేసు ప్రభు వారు ఏం చేశారంటే తన రక్తాన్ని ఇచ్చి ఎలా ఇచ్చాడంటే ఈ భూమి మీద చిట్ట చివర పుట్టబోతున్నటువంటి ఆ నరుని కొరకు ఆ చిట్ట చివరి రక్త పొట్టును కూడా చిందించి ఇచ్చాడు. అర్థమైందా? అది ఎలా చిందించబడుతుందంటే ఈరోజు ఈ క్షణమున ఎంతమంది అయితే పుట్టి ఉన్నారో వారి కొరకు మరలా చిందించబడుతుంది. రేపు ఎంతమంది పుట్టబోతున్నారో వారి కొరకు మరలా చిందించబడుతుంది. ఎల్లుండు అట్లా డే బై డే, ఎవ్రీ డే అలా ఏమవుతుందమ్మా? చిందించబడుతుంది. రక్తము చిందించబడాలి అంటే రక్తము చిందించేటటువంటి అతడు సజీవంగా ఉండాలా, నిర్జీవంగా ఉండాలా? సజీవంగా ఉండాలి. సజీవంగా ఉండాలంటే నిత్యము జీవిస్తూ ఉండాలా, లేకపోతే ఒకరోజు మృతి పొంది ఉండాలా? నిత్యము జీవిస్తూ ఉండాలి. మనం మొదట చదువుకున్నాం లేఖన భాగం, అర్థమైందా? ఏం చదువుకున్నాం? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని. అంటే ఈ రోజు ఎంతమంది అయితే జన్మించి ఉన్నారో వారి కొరకు ఆయన రక్తం చిందించి వారిని సంరక్షించి వారి కొరకు మృతి పొందాడు. కానీ ఏమయ్యాడమ్మ మరలా? చూడండి, కానీ ఇదిగో యుగ యుగములకు ఎలా ఉన్నాడు? సజీవుడనై ఉన్నాడు. కాబట్టి మనం గమనించాలి, మన కొరకు దేవుడు నిత్యము జీవిస్తూ ఉండగా, సజీవుడుగా ఉండగా, ఏమా ఎవరి కోసం ఇదంతా? ఈ రోజు నా కోసం కాల్ చేశాడు, అయిపోయింది. అంటే ఈ రోజు నా చివరి దినం అయితే నా కొరకు కాల్ చేశాడు, అయిపోయింది. కాల్చబడ్డ రక్తానికి నేను ప్రతిగా ఆయన కొరకు నేను జీవించిన వాడినైతే నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాను, లేదంటే పాదాలకి వెళ్ళిపోతాను. ఈ రోజుతో నా చాప్టర్ అయిపోయింది. రేపటి నుంచి ఏమవుతుంది? ఇంకొకరి కొరకు, కొత్త వారి కొరకు మరలా మొదలవుతూ ఉంటుంది. మరి అలా మొదలవుతూ వెళ్తూ ఉండేటటువంటి దానికి అది ఎండ్లెస్ అయ్యినప్పుడు నిత్యము చేయబడవలసినటువంటి, గమనించండి, నిత్యము చేయబడవలసినటువంటి ఏంటిది అనేది చూద్దాం. నిర్గమకాండ గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 38 నుండి 43 వరకు చూద్దాం. నీవు బలిపీఠం మీద నిత్యమున అర్పింపవలసినదేమనగా ఏడాదికి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 41 అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందు అర్పణమును,
దాని పానీయ అర్పణమును అర్పించినట్టు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇజ్రాయేలులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. చాలు. ఇక్కడ దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఏంటది? ఏడాదివి 2 గొర్రె పిల్లలు పొద్దున సాయంత్రం దహన బలిగా దేవుడు ఇమ్మంటున్నాడు. ఎందుకొరకు ఇమ్మంటున్నాడమ్మా? చూడండి, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇజ్రాయేలును కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడుటకు ఒక నిత్య నిబంధన ఏర్పాటు చేశారు. ఏంటి ఆ నిత్య నిబంధన? నిత్యము కూడా దహన బలి అర్పించుట. ఉదయకాలమందు, సాయంత్రం. ఓకేనా? అది అర్పిస్తేనే దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. నీ ఉన్న ప్రదేశాన్ని ఆయన మహిమతో నింపి పరిశుద్ధపరుస్తున్నాను. అవునా? అవునా? అలాగే చూడండి, అది గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం చూడమ్మా. సంఖ్యాకాండ గ్రంథము 18వ అధ్యాయము 2 లేఖనాలు తీసే ఉంచుకోండి అమ్మా. ఇందాక చెప్పినది ఇప్పుడుది. నిర్గమకాండ గ్రంథము తీసి ఉంచుకోండి ముందు. అలాగే సంఖ్యాకాండ గ్రంథం కూడా తీసి పెట్టుకోండి. 18వ అధ్యాయము 19వ వచనం చూడండి అమ్మా. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణలు అన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి ఇది నీకును నీ సంతతికి ఏమై ఉన్నదమ్మా? నిత్యమైన యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన అయి ఉన్నది. అర్థమవుతుందా? మరి స్థిరమైన నిబంధన ఏమై ఉన్నది? ఇందాక మనం చూసుకున్న దగ్గర ఏమై ఉన్నదమ్మా? 29లో మనం చూసుకొని ఉన్నాం కదా. ఏమిటా నిబంధన? నిత్యము ఏడాది గొర్రె పిల్లలు రెండింటినీ ఉదయకాలం ముందు, సాయంత్రం. ఇక్కడ నేను చిన్న విషయాలు చెప్తాను. దేవుడైన యెహోవా ఒక ప్రామాణికం ఇచ్చాడు. ఏంటది? ఏడాది ఈడుగలది. అంతేనా? ఏడాదేనా? ఏడాదా ఇంకా ఎక్కువ అమ్మా? ఏడాది అంటే ఒక సంవత్సరం. అంటే దాని అర్థం ఎంత? 365వ రోజు. ఓకేనా? 365వ రోజు ఉన్నటువంటి గొర్రె పిల్లనే పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ఇవ్వాలి. మరుసటి రోజుకి వాటితో పాటు పుట్టిన మరుసటి రోజుకి ఎంత ఈడు కలవవుతుంది? 366వ రోజు వచ్చిందిగా. అంటే 2వ సంవత్సరం దానికి వచ్చినట్టేగా. దీన్ని బట్టి నిత్యము 2 గొర్రె పిల్లలు పుడుతూ ఉంటారు. ఆ పుడుతున్న గొర్రె పిల్లలు వాటి వయసు 365వ రోజున వాటిని ఏం చేయాలి? ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి దహన బలిగా ఇవ్వాలి. మరి ఇది ఈజీగా జరిగే ప్రక్రియ, నరుల విషయమై జరుగుద్దా? అందుకని నిత్యుడగు తండ్రి అయినటువంటి యేసయ్య నిత్యము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏడాది ఈడు గలవాడై మన కొరకు దహన బలిగా దేవునికి ఇంపైన సువాసన వచ్చు విధముగా ఆయన అర్పించుకొని, ఎందు నిమిత్తం? దేవుడు మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడుటకు, మనల్ని పరిశుద్ధపరచుటకు, మన మీద ఆయన మహిమను ఉంచుటకు. ఎందుకంటే అది ఏమైనదమ్మా? నిత్య నిబంధన అయి ఉన్నది. అవునా? నిత్యమైన కట్టడిని ఇచ్చి తిని అని దేవుడి ఇందాక మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండ గ్రంథంలో చూసుకొని ఉన్నాం.
ఆ నిత్య నిబంధనను స్థిరపరచుటకు. ఇందాక సహోదరి పాట బలమైన దేవుడు బలవంతుడు పాటలో ఉంది కదా, నిత్య నిబంధన చేశాడు. నిబంధన మరి నిత్య నిబంధన చేశాడు, బాగుంది. మనం ఉన్నాం, మనమంతా ఉన్నాం. పిల్లలకు ఒక మాట చెప్పి ఈ పని నువ్వు చేయాలి అన్నావు, మరలా నువ్వే చేస్తావా పని? చేస్తావా? ఎవరు చేయమన్నావు? పిల్లల్ని చేయమన్నావు, వాళ్ళే చేయాలా లేదా? మరి నీ కొరకు నా కొరకు ఏర్పరచబడిన నిత్య నిబంధన స్థిరపరచుటకు మరలా దేవుడే రాబోతున్నాడు. అది కూడా నిత్యము బలిపీఠం మీద ఆయన ఉంటుంది. దహన బలిగా మన పాప దోషాన్ని తీసివేయటం. అది కూడా ఎట్లా? దేవునికి ఇంపైన సువాసనగా ఉంచుతారు. అర్థమైందా? నిత్యము తండ్రి అనగానే నిత్యము జీవించే దేవుడు అయి ఉన్నాడు, నిత్యము నా చేయబడి నడిపించే దేవుడు అయి ఉన్నాడు అని ఓకే. కానీ నిత్యము ఉదయకాలమున సాయంకాలమున నీ కొరకు నా కొరకు మనందరి కొరకు బలిపీఠం మీద ఉంది దహన బలిగా తనను తాను అర్పించుకున్న దేవుడు. అందుకు నిత్యుడు తండ్రి. నువ్వు నిత్యము నడిపించుటకు, నిన్ను కాపాడుకు, కురుకుడు నిద్రించాడు. ఇవన్నీ కూడా ఆయనకి, మనం చదువుకున్న లేఖనాలన్నీ కూడా ఆయనకి నార్మల్ మనిషిగా మనం ఆలోచిస్తే ఎంత కష్టతరమైనవి. నిద్ర లేకుండా మనం ఎన్నో రోజులు ఉంటా ఉన్నాం. అస్సలు నిద్ర మనం ఎన్నో రోజులు మేలుకొని ఉంటాం. మ్యాక్సిమం ఉండగలిగితే ఒక రోజు అనుకో, రెండో రోజుకి కళ్ళు మనం చెప్పం, అది మూసుకుంటారు. కళ్ళు మూసుకోవద్దన్నా నీ మాట నేను విన్నాను, నా మాట నువ్వు వినాల్సిందే. అవునా కాదా? మీరు ఎప్పుడన్నా చెప్పి చూసారా? కందరెప్పలకి మూతలు పడద్దని కొంచెం చెప్పి చూసా. ఎట్టయ్యా ఎట్టయ్యా చూడండి, మన మాట వినవద్దు. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం? చక్కగా వాటికి ఏమంటారు, ఐలాషెస్ చేస్తాం, కాటుకులు పెడతాం. జోగా చెప్తున్నా, దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతాం. అంత అందంగా వాటిని నువ్వు చూస్తున్నా కూడా అవి ఏం చేస్తాయి? నీ మాట వింటయ్యా? ఎందుకంటే నీకు అంటే అది నీ మాట వినంది కూడా ఎందుకో తెలుసా? నీకే మరలా, నీ కొరకే మరలా నీవు నిద్రపోయి నిద్రలేచుతాను, మళ్ళీ నూతన ఉత్తేజాన్ని పొందుకుంటావు. అర్థమైనా? విశ్రాంతి నీకు ఇవ్వడానికి అవి నీ మాట వినండి. కానీ మనము దేవుని మాట వినంది ఎందుకు? దేవుడి కోసమా? మన కోసమా? మన కోసమే కదా. మనకు దేవునితో పనే ఉంది. ఆయనకు నేను కావాలి కాబట్టి ఆయన వచ్చాడు, రక్తం కార్చాడు, తిరిగి వెళ్ళాడు. ఇది సహజంగా మనుషుల్లో ఉండేటటువంటి ఆలోచన. నేను రమ్మన్నాను నా కోసం రక్తం కార్చమంటాను, అవునా కదా? కానీ రక్తం కాల్చాడు, అయిపోయింది, చిందించేసాడు, అది ఎప్పుడో 2024లో జరిగింది అనే ఆలోచన మనకుంది. ఓకే, తీసేద్దాం, ఆ విషయాన్ని తీసేద్దాం. కానీ నిత్య నిబంధనను స్థిరపరచాలి అంటే నిత్యము బలిపీఠం మీద దహన బలి అర్పించవలసి ఉండగా ఆయనే నిత్యము నీ కొరకు బలి పశువుగా బలిపీఠాన్ని ఎక్కుతూ ఉండగా అది ఇంపైన సువాసనగా తండ్రి మరలా ఆయనే దాన్ని స్వీకరిస్తుంది. అసలు నిజంగా దేవుడికి చూడదు కదా, అవునా కదా? నీకు నిబంధన ఏర్పాటు చేయడం ఏంది? ఆ నిబంధన ఏర్పాటు చేసి ఆ నిబంధనను నువ్వు అనుసరించకపోతే నిన్ను అనుసరించేలాగా ఆత్మలా వచ్చి నిన్ను నడిపించేదేంటి? నీకే ఇవ్వాల్సిన బలిపీఠం మీద ఆయనే మరలి ఉండవేంది? బలిపీఠం మీద బలి అర్పణ ఆయనే అయ్యి మరలా వచ్చినటువంటి ఆ యొక్క ఇంపైన సువాసన మరలా ఆయనే ఆనందించడమే నాకు అర్థం కాదు. పిచ్చి ప్రేమ కదా దేవుడికి కదా, అవునా కదా? ఎట్లా అంటే ఒక బిడ్డకు, ఒక తల్లి దగ్గర ఒక బిడ్డ ఉన్నాడు, ఆడికి ఎవరు లేరు, తినటానికి తాగటానికి ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి రోజుకొక పార్ట్, ఆ దేహంలో ఉన్నటువంటి పార్ట్ని కట్ చేసి ఆ బిడ్డకు వండి పెట్టి ఆ బిడ్డని బలపరుస్తూ పోషించుకుంటూ ఉంటే వాస్తవానికి రోజు రోజుకి ఆ తల్లి ఏమైపోతుందో తరిగిపోతుంది కదా. ఆ నొప్పిని భరిస్తూ ఆ బిడ్డకు ఆహారాన్ని అందిస్తూ, ఆ బిడ్డకు తెలియదు ఆ బిడ్డ తింటుంది ఏంటి అనేది.
అవునా? చివరికి ఇక చేయలేని స్థితి, అంటే ఇక ఇక రోజుకు ఒక పార్టీలో చొప్పున కట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ముగింపు ఉంటుందిగా, ఉండదా? ఇక ఈ అబ్బాయికి అలవాటు అయిపోయింది, ఆ పాపో బాబు ఎవరో చిన్నపిల్లడికి అలవాటు అయిపోయింది అనుకున్నాం. ఇక తెలిసిపోయింది తల్లి తన యొక్క దేహాన్ని కట్ చేసి నాకు పెట్టేస్తుంది ఆహారంగా అని చెప్పి. తర్వాత తల్లి మృతిపోయిన తర్వాత తింటే కంటిన్యూ చేస్తాడుగా, చేస్తాడు. వండుకోవడం నేర్చుకుంటాడు, తింటాడు. అవునా కదా? ఇప్పుడు ఆ అబ్బాయి వైపు నుంచి మనం చూస్తే ఆ అబ్బాయిది అమాయకత్వం అనుకుందామా, లేకపోతే మూర్ఖత్వం అనుకుందామా, లేకపోతే ఇక అవకాశం లేదు కాబట్టి అనుకుందామా? ఎందుకంటే కొద్ది రోజులకి తల్లి దేహం అంతా అయిపోతుంది. ఇక తర్వాత తినాలని ఎవరి దేహం ఉంటుంది? బ్రతకాలని తినాలి కదా, ఇంకెవరి దేహం ఉంటుంది? వాడి దేహమే ఉండేది, కొద్ది దేహంలో ఉంటుందా? అయితే దేవుని ప్రేమ చూడండి, తరిగిపోకుండా ఉండుటకై, నిత్య నిబంధన స్థిరపరచుటకై నీకోసం నిత్యము దహన బలిగా తనను తాను అర్పించుకుంటూ, బలి అయింది ఆయనే అయినా కూడా ఆ బలిని ఆయనే స్వీకరించిన బలిని ఆస్వాదిస్తూ మరలా నిన్ను పరిశుద్ధపరుస్తూ ఆయన మహిమను నీ మీద ఉంచుతూ ఉన్నాడంటే ఎంత పిచ్చి ప్రేమ కాకపోతే దేవునికి మనుషుల పట్ల. భూమి మీద ఎవరు ఉండకూడదు అంటే ఎంతసేపు రేపు రెండో రోజు కాదా? రేపు రెండో రోజే కాదా? అయితే కదా రెండో రోజు. కాబట్టి మనం గౌరవించాలి. మనల్ని రక్షించుకుంటున్న దేవుడు ఏదో స్వార్థంతో రక్షించుకోవట్లా. నీ స్వార్థాన్ని ఆయన నిస్వార్థంగా రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఆయన లోకానికి వచ్చింది నిన్ను సంతోషంగా, నిన్ను సమృద్ధిగా ఉంచడానికి, నిన్ను బలపరచడానికి, నీకు తోడుగా ఉండటానికి, నిన్ను ఆయన రాజ్య వారసులుగా చేయటానికి. అందుకని నిత్యుడగు తండ్రి అవుతున్నాడు. నిత్యుడగు తండ్రి అన్న దగ్గర తండ్రి పదాన్ని పక్కన పెట్టి నిత్యమైనటువంటి బలిగా ఉంటున్నాడు. నిత్యుడగు తండ్రి, ఇది అర్థమైంది. నిత్య బలి ఎవరి కోసం? నా కోసం, మనందరి కోసం. కాబట్టి మనం గమనించాలి, దేవుని ప్రేమ వాత్సల్యత గుర్తెరిగిన వారమే. నిత్యుడగు తండ్రి సజీవంగా నన్ను సంరక్షించాలని ఆశ కలిగిన వారమే. అయితే ఆ గొప్ప విధానాన్ని తృణీకరించేవారుగా మనం ఉంటే, బలిపీఠం మీద ఆయన ఎక్కుతున్నప్పుడు తృణీకరిస్తున్న మన వైపు ఆయన చూస్తే, మనం నిజంగా ఆ గొప్ప త్యాగానికి అర్హులమైన మనం అర్హత పట్టుకున్న ఉన్నామే, అర్హులమైన గమనించాలి. నిత్య నిబంధన ఏర్పాటు చేసిన దేవుడు, ఆ నిబంధనను పూర్తి చేస్తున్న దేవుడు, మన శ్రేయస్కే, మన కుటుంబ రక్షణకే ఆయన ఆ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న దేవుడే. కనుక మనం గమనించాలి, దేవుడు చేసిన నిబంధన ఆయనే పూర్తి చేసి, ఆయనే సంతోషించి, మన పాపదోషాలు మళ్ళీ ఆయనే భరించి, వాటన్నిటి నుండి మనం దూరపరిచి నిత్యరాజ్య వారసులుగా మనం ఉంచుటకై నిత్యుడగు తండ్రిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప ప్రేమను గుర్తెరిగిన వారు ఉంది. ఆ ప్రేమకు తగిన ఫలాన్ని మనం ఫలించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, అంటే ఆయన చేసిన గొప్ప విధానం, ఆ గొప్ప త్యాగం వృధా అనుకోవద్దు. వృధా అయితే ఉపయోగం. అమ్మవారి ముందు తలదించుకున్నాడు వాళ్ళు, వీళ్ళ కోసం అయ్యా నువ్వు నిత్యం బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలిగా నిన్ను అర్పించుకుంది అంటే, మనం ఎంపీ పత్రికలో చదువుకున్నాం, నిత్యులకు ఆత్మ ద్వారా తనను తాను అర్పించుకొని తన రక్తము చేత మనం పోషించవచ్చు. కాబట్టి మనం గమనించాలి, యేసయ్య మన కోసం వచ్చింది ఏదో మనం ఫ్యాషన్గా ఉంటే మనం ఇంకా ఫ్యాషన్గా ఉండాలి కాదు, కోల్పోతున్న దాన్ని ఉంచినప్పుడు. ఎందుకంటే
ఈ లోకంలో డబ్బు కోల్పోయినా ఏం కోల్పోయినా మళ్ళా సంపాదించుకోగలం. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా సరే సంపాదించుకోగలం. కానీ నిత్యరాజ్యాన్ని కోల్పోతే సంపాదించుకోగలము ఇంకా అవకాశమే లేదు. కాబట్టి మనం గమనించాలి. మన దేవుడు ఎదుగుతున్న విధానం ఇజ్రాయేలుగా ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం ఉంటున్నప్పుడు, ఆయన కృపను పొందుతున్న వారుగా మనం ఉంటున్నప్పుడు, ఆయనకు మాదిరిగా జీవించే వారుగా మనం ఉంటున్నప్పుడు, నిజంగా ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని దేవుడు మా వైపు చూసినప్పుడు, నేను చేసిన ఆ ప్రాణ త్యాగం నా బిడ్డ కొరకై ఉన్నది కాబట్టి నా బిడ్డ నీటి నుండి సజీవుడు అవుతున్నాడని సంతోషంగా చెప్పుకునే విధంగా చేయాలో అవుతాడు. మనం రక్షించబడ్డాం, నిత్యరాజ్య వారసులమయ్యాం ఈ లోకాన్ని విడిచాక. అప్పుడు యేసయ్య గర్వంగా చెప్పడా, నేను మొదటి వాడను, ఇదిగో నువ్వు వచ్చావు కాబట్టి నీ తర్వాత వాడు, అంటే కడపటి వాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో జీవించు సజీవుడనై ఉన్నాను అని రా అని పిలుస్తాడు కదా. మరి శిష్యుడైన యోహాను పరలోక దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఆహ్వానించారు, ఎలా చూపించారు, ఎలా ఆయనతో మాట్లాడారు. పరలోక రాజ్యం అంతా కూడా ప్రకటన గ్రంథమందు నిక్షిప్తమై ఉండగా వివరించిన విధానము ఒక నరుని వల్ల సాధ్యమైందంటే ఆ నరుడు దేవుని యొక్క కృపయందు ఎంత ప్రేమను పొందుకున్నాడో ఆలోచించాలి. మనం కూడా అంత గొప్ప ప్రేమను పొందుకొని దేవుని యొక్క విధి విధానాల్ని అనుసరించే వారుగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉండటకై మనకు కావలసినటువంటి జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించుగాక. ఆమేన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్.